చంద్రుడు రోజుకొకలాగా ఎందుకు కనబడతాడు? ఒకరోజు ఫుల్ కనబడతాడు, ఒకరోజు హాఫ్ కనబడతాడు, ఒకరోజు కనబడడు, అంటే కొంచెం కనబడతాడు, కొంచెం కనబడడు. ఎందుకు నాన్న అలా? అంటే చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడు? ఒక రోజు హాఫ్, ఒక రోజు ఫుల్, ఒక రోజు మొత్తానికి కనిపించడు అని డౌట్ ఉందా? అయితే నీ డౌట్ని క్లియర్ చేయడానికి నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. దా, ఇదిగో ఇదే నేను చెప్పాను కదా, దీంతోనే నీకు చంద్రకళలు ఏ విధంగా ఏర్పడతాయో చూపిస్తాను. ఓకేనా? ఇదిగో ఒకసారి పైన బొమ్మలు వేశాను కదా, ఇట్లా చూడు. ఇది ఒక్కొక్కసారి చంద్రుడు ఏ విధంగా తగ్గుతున్నాడో పెరుగుతున్నాడో అనేది నేను నీకు ఈ డబ్బాలో చూపిస్తాను. ఓకేనా? చూద్దాం ఒకసారి. అయితే చూసే ముందు ఒకసారి మనం లైట్స్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? లైట్స్ ఆఫ్ చేసి వచ్చే జోషి, నేను నీకు ఫేజెస్ ఆఫ్ మూన్ చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడే నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగో ఇక్కడ నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు చెప్పు. ఇక్కడ ఓకే, ఎర్త్ ఎట్లా రొటేట్ అవుతుంది? సో అలా రొటేట్ అవుతుంది. మరి మూను ఎట్లా రొటేట్ అవుతుంది? ఎట్లా తిరుగుతుంది? ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఎర్త్ చుట్టూ తిరుగుతాయి. ఈ రెండు కలిపి సూర్యుని చుట్టూ తిరుగుతాయి అన్నమాట. అవునా? అయితే ఇప్పుడు నీకు ఫేజెస్ ఆఫ్ మూన్ ఎట్లా ఏర్పడతాయి, ఒక్కొక్క ఫేజ్ అనేది నీకు చూపిస్తాను. ముందుగా ఎర్త్ అనే చుట్టూ ఈ మూన్ ఎట్లా జరుగుతుందంటే, ఫస్ట్ ఇక్కడ నువ్వు గమనించావు ఒకసారి, సన్లైట్ అనేది మూన్ పైన పడేటప్పుడు యువతల వైపు ఎట్లా కనిపించింది? డార్క్గా కనిపించింది కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి, ఇక్కడ నుంచి చూసిన వారికి మూన్ కనిపిస్తుందా? కనిపించదు. అంటే దీన్ని మనం అమావాస్య అంటాం. ఇంగ్లీష్లో న్యూ మూన్ అని అంటాం. ఏమంటాం? న్యూ మూన్. చూడు, ఇక్కడ నుంచి ఎందుకు న్యూ మూన్ అంటే, ఎందుకు మనకు చంద్రుడు కనిపించడంటే, సూర్యుని యొక్క లైటింగ్ అనేది చంద్రుని పైన పడేటప్పుడు యువతల భాగం మొత్తం కూడా మనకి డార్క్గా కనిపిస్తుంది. అంటే చంద్రుడు కనిపించడు. సో ఇది న్యూ మూన్. ఇప్పుడు కొద్దిగా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కాంతి పెరుగుతూ ఉంటుంది చంద్రునిలో. మరి కాంతి పెరిగినప్పుడు ఎట్లా కనిపించాలి? నెలవంకగా కనిపించాలి. ఎట్లాగా? నెలవంకగా. సో నెలవంక కనిపిస్తలే, చూద్దాం ఒకసారి. మనం ఇలా చూస్తే కనిపించదు, మనం ఇంకో డైరెక్షన్ నుంచి చూపిస్తాను నీకు. దా, హాఫ్ మూన్ కాదు ఇది, ఇది క్రీసెంట్ అంటాం, నెలవంక. సో నెలవంకలా కనిపిస్తున్నాడా? నెలవంకలా కనిపిస్తుంటే చంద్రుని మీద సూర్యుడి కాంతి కొంచెం భాగం పడింది కాబట్టి మనకి నెలవంకలా కనిపించాడు. ఇప్పుడు కొంచెం అలా మూవ్ అవుతున్నప్పుడు ఇంకెలా కనిపిస్తాడో చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వార్టర్కి వచ్చాడు. అప్పుడు ఎలా కనిపిస్తుంది? క్రీసెంట్ మూన్ చూడటానికి మనం ఈ డైరెక్షన్లో చూసాం. మరి ఇప్పుడు హాఫ్ మూన్ చూడటానికి ఏ డైరెక్షన్ అంటే, దాని బ్యాక్ సైడ్ ఒకసారి వద్దాం. ఇక్కడ మనకి హాఫ్ మూన్ కనిపిస్తాడు. ఒకసారి లైట్స్ గ్లో ఆఫ్ చేయి. ఇక్కడ మనకి హాఫ్ మూన్ కనిపించాడా? ఇది హాఫ్ మూన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తాడో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ దాటినాక మనకి ఎలా కనిపిస్తుంది అంటే, 3 వంతులు లైటింగ్ పడుతుంది చంద్రుని పైన, 1 వంతు పడట్లేదు. అవునా? ఇప్పుడు కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? చంద్రుడు పూర్తిగా కనిపిస్తున్నాడు. అంటే పున్నమి నాటి చంద్రుడిలాగా కనిపిస్తున్నాడు. దీన్ని మనము పున్నమి అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫుల్ మూన్ అని పేరు అనమాట. ఇక్కడ ఫుల్ మూన్ కనిపించింది కదా. ఇక్కడ నుంచి కొంచెం మనం చంద్రుడు ఎలా తిరుగుతూ ఉంటే ఏమవుతుంది గమనించావా? లైటింగ్ అనేది అలాగా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎట్లా కనిపించిండు?
హాఫ్ మూన్గా కనిపించాడు. కొంచెం ఇలాగ వస్తూ 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 ఉంటే లైటింగ్ అనేది ఏమవుతుంది, అలాగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నెలవంకలా కనిపించాడు. ఇంకొంచెం అలాగా వస్తూ ఉంటే చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోయాడు అనమాట. దీన్ని మనం అమావాస్య అంటాం. సో ఈ విధంగా చంద్రుడు పెరగడం తగ్గడం అని జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం చంద్రకళలు అని అంటారు. ఇప్పుడు మనం చూసాం కదా, చంద్రుని కాంతి ఇక్కడ నుంచి ఇలా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. ఇలా పెరుగుతూ 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 వచ్చి ఫుల్ మూన్ కనిపించడాన్ని మనం శుక్లపక్షము అని అంటాం. చంద్రుడు పెరిగితే శుక్లపక్షం. అది ఇంగ్లీష్లో ఏమంటామంటే వ్యాక్సింగ్ అంటారు. అదే ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడు అలాగ కాంతి తగ్గుతూ 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 వచ్చాడనుకో, దాన్ని మనం కృష్ణపక్షం అంటారు. ఈ కృష్ణపక్షము 15 రోజులు, అలాగే శుక్లపక్షం 15 రోజులు అనమాట. 15 రోజులు తగ్గుతాడు, 15 రోజులు పెరుగుతాడు అనమాట. సో ఇదే చంద్రకళలు అనేది.